This is Subbarao Mobdevi, aptitude faculty. Today topic is partnership continuation in R.S. Agarwal. Question number 25. 1:3:5 నిష్పత్తిలో పెట్టుబడులతో ఏ, బి, సిలు వ్యాపారం ప్రారంభించారు. 4 నెలల తర్వాత ఏ తన మొదటి మూలధనంతో సమానంగా పెట్టుబడి ఎక్కువ చేయగా, ఇది డబుల్ ప్రింట్ పడిందండి. బి, సిలు తమ మూలధనంలో సగభాగాలను తీసేసుకున్నారు. 1 సంవత్సరం తర్వాత వారి లాభాల నిష్పత్తి ఎంత? చూడండి, A/B/C పెట్టుబడుల నిష్పత్తి ఎంత అంట? 1:3:5 అంట. అంటే 1000 రూపాయలు, 3000, 5000 ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అంటే వీళ్ళు ముగ్గురు 1:3:5 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం ప్రారంభించారు. 4 నెలల తర్వాత ఏం జరిగిందంటే, అతను తన మూలధనంతో సమాన పెట్టుబడి ఎక్కువ చేశాడు. ఎంతైతే ఫస్ట్ పెట్టుబడి పెట్టాడో దానికి అంతే మళ్ళీ తీసుకొచ్చి 4 నెలల తర్వాత పెట్టాడు. బీసీలు ఏం చేశారు? సగం తీసేసుకున్నారు. ఎప్పుడు? 4 నెలల తర్వాత. ఇప్పుడు ఈ రేషియో ఎలా కనుక్కుంటామంటే, A/B/C. ఫస్ట్ 1 పార్ట్ కదా. ఎన్ని నెలలు ఉంచాడు? 4 నెలలు ఉంచాడు. ఓకే, మొత్తం వ్యాపారం ఎంతకాలం జరిగింది? 1 సంవత్సరం జరిగింది. సంవత్సరం తర్వాత అన్నాడు కదా, ఇంకా 8 నెలలు. ఒక భాగానికి అంతే పెట్టుబడి అంటే 1000 రూపాయలు అనుకోండి, మళ్ళీ ఇంకో 1000 రూపాయలు పెడితే 2000 అవుతుంది. ఇది ఎంతకాలం ఉంచుతాడు? 4 నెలలు పోతే ఇంకా 8 నెలలు ఉంచుతాడు. ఓకే, బి 3 పార్ట్స్. ఇది ఎన్ని నెలలు? 4 నెలలు. మిగిలిన 8 నెలలు ఏం చేశాడు? 4 నెలల తర్వాత దీనిలో సగం తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకెంత ఉంటుంది? సగమే కదా. 3లో సగం అంటే 3/2, 8 months. సి కూడా అంతే కదా. సి ఎన్ని భాగాలు? 5 భాగాలు, 4 నెలలు ఉంచాడు. ప్లస్ అతను కూడా సగం తీసేసుకున్నాడు. 5 పార్ట్స్లో సగం అంటే 5/2 ఇంటూ ఇది ఎన్ని నెలలు? 8 నెలలు ఉంచాడు. ఓకే, ఇలా రాసుకోవటం తెలిస్తే మాత్రం రేషియో ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, 1:4 4, 2:8 16, 16 + 4 20. ఇక్కడ చూడండి, 3:4 12, 2తో క్యాన్సిల్ చేసాం అనుకోండి 4, 3:4 12, 12 + 12 24. ఇక్కడ 5:4 20, ఈ 2తో 8లో 4 times 2, 4 × 5 20, 20 + 20 40. ఇది రేషియో. ఈ మూడిట్లో ఏదైనా కామన్గా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేస్తాం. 4తో క్యాన్సిల్ చేయొచ్చు కదా. 5 times, 6 times, 10 times. 6 4s are 24, 10 4s are 40. రేషియో ఎంత? 5:6:10. 5:6:10. ఓకే, మనకి ఈ టాపిక్లో ఈ టైప్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తాడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 26. 4:5 నిష్పత్తిలో పెట్టుబడులతో ఏ, బిలు వ్యాపార భాగస్వాములు 3 నెలల తర్వాత తన మూలధనంలో 1/4 వంతు ఏ ఉపసంహరించగా, బి తన మూలధనంలో 1/5 వంతు తీసేసుకున్నాడు. 10 మాసాల అనంతరం వచ్చిన 760 రూపాయల లాభంలో ఏ వాటా ఎంత? సేమ్ ఇక్కడ కూడా పెట్టుబడుల నిష్పత్తి ఇచ్చాడు. 4000 5000 అంటే 4:5. 4000 5000 అనుకోవచ్చు, 40,000 50,000 అనుకోవచ్చు, 4 లక్షలు 5 లక్షలు అనుకోవచ్చు. నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టారు ఏబీలు. 3 నెలల తర్వాత ఏం జరిగిందంటే, ఏ తన పెట్టుబడిలో నుంచి 1/4 వంతు, పావు వంతు వెనక్కి తీసేసుకున్నాడు. బి కూడా 1/5 వంతు ఇది వెనక్కి తీసుకున్నాడు. ఓకే, రేషియో ఎలా తీసుకుంటాం చూడండి. 4 parts 3 months.
ఓకే, మొత్తం వ్యాపారం ఎన్ని నెలలు జరిగింది? 10 నెలలే జరిగింది, సంవత్సరం కాదు. 3 నెలలు 4 భాగాలు ఉంచితే 1/4 వంతు వెనక్కి తీసుకున్నాడంటే 4లో 1/4 అంటే ఎంత? 1 పార్ట్. 1 పార్ట్ వెనక్కి తీసేసుకుంటే ఇంకెన్ని ఉంటాయి? 3 పార్ట్స్. 3 పార్ట్స్ 3 మంత్స్ అయిపోయింది కనుక 7 మంత్స్. ఓకే, బి అనే వ్యక్తి 5 భాగాలు 3 నెలలు, అంతే కదా? 3 నెలల తర్వాతే కదా ఈ ట్రాన్సాక్షన్ జరిగింది, వెనక్కి తీసేసుకోవటం. 1/5 వంతు అంటే ఎంత? 5లో 1/5 అంటే 1 భాగం. 5 భాగాల్లో 1 భాగం తీసేసుకుంటే 4 భాగాలు ఉంటాయి. ఇంకా ఇది ఎన్ని నెలలు ఉంచుతాడు? 7 నెలలు. ఓకే, 7 మంత్స్. చూడండి, 4 × 3 12, 3 × 7 21, 12 + 21 33, 5 × 3 15, 4 × 7 28, 15 + 28 43. 33:43 రేషియోలో పంచుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఇంకా క్యాలిక్యులేషన్ చేయనవసరం లేదు. చూడండి, ఏ వాటా అడిగాడు. ఏ వాటా ఎన్ని భాగాలు? 33 పార్ట్స్. 33తో క్యాన్సిల్ అయ్యేది ఏముంది? 0 తీసేస్తే ఇదే. ఓకేనా? చూడండి, మొత్తం ఎన్ని భాగాలు ఇవి? 76 పార్ట్స్. 76 పార్ట్స్ 760 అయితే 33 పార్ట్స్ కదా కావాల్సింది. 33 పార్ట్స్ ఎంత? ఓకే, 76 760 అవ్వడానికి ఏం చేసాము? దీన్ని ఇంటూ 10 చేస్తే వచ్చింది. ఇప్పుడు 33 పార్ట్స్ కూడా ఇంటూ 10 చేస్తే ఏమవుతుంది? 330. సింపుల్. ఓకేనా? ఈ రేషియో కనుక్కోవటం. నెక్స్ట్ 76 పార్ట్స్ 760 అయితే, ఓకే, ఇది ఇంటూ 10 చేస్తే ఇది వచ్చింది. మనకి ఏ కావాలి. 33 పార్ట్స్ ఎంత అవుతుంది? 330. ఓకేనా? లేకుంటే ఈ రేషియోని బట్టి ఆప్షన్ 33 ఏ కావాలి కనుక 33తో క్యాన్సిల్ అయ్యేది ఏది ఉంది? ఇది 330. అలా సింపుల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భాగస్వామ్యంలో 1/6 వంతు కాలానికి ఏ 1/6 వంతు మూలధనాన్ని, 1/3 వంతు కాలం వరకు బి 1/3 వంతు మూలధనాన్ని, మొత్తం కాలానికి సి మిగతా మూలధనాన్ని సమకూర్చారు. మొత్తం లాభం 4,600 రూపాయల్లో బి వాటా ఎంత? చూడండి, ఏ బి సి. చూడండి, పెట్టుబడి ఎంతంట? 1/6 వంతు, కాలం కూడా 1/6 వంతు. ఏ బి అనే వ్యక్తి 1/3 వంతు కాలానికి 1/3 వంతు మూలధనం, మొత్తం మూలధనంలో 1/3 వంతు, మొత్తం కాలంలో 1/3. సి ఏం చేశాడు? మొత్తం కాలానికి, మొత్తం కాలం అంటే ఇక్కడ మొత్తం అంటే ఏంటి? ఒకటే కదా. 1లో 6 వంతు, 1లో 3 వంతు కాలం. ఇది మొత్తం కాలం అంటే 1. మిగతా మూలధనం అంటే ఇతను 1/6, ఇతను 1/3 పెట్టుబడిగా పెట్టాడు. 1/6, 1/3. ఇది ఎంత అవుతుంది? ఎల్సిఎం ఎంత? 6. 6లో 1 టైం 1 × 1 1 ప్లస్ 3 6లో 2 టైమ్స్ 2 × 1 2. అప్పుడు ఎంత అవుతుంది? 3/6 అంటే 3 1 టైం 2 టైమ్స్ 1/2. ఓకేనా? వీళ్ళిద్దరూ కలిసి ఏబీలు ఇద్దరూ కలిసి హాఫ్ పార్ట్ పెట్టుబడిగా పెట్టారు. మిగిలింది ఎంత ఉంటుంది? హాఫే కదా. ఓకే, ఇప్పుడు చూడండి, మల్టిప్లై చేస్తే 6 × 6 36, ఇక్కడ 3 × 3 9, 1/9 1/2. ఓకేనా? ఇప్పుడు ఫ్రాక్షన్స్లో ఉండకూడదు కదా, రేషియో అనేది ఫ్రాక్షన్స్లో ఉండకూడదు. ఇలా ఉంటే ఇన్వర్స్ రేషియో అన్ని, ఓకే, విలోమ నిష్పత్తి రూపంలో రాయాలంటే చూడండి,
హారంలో ఇక్కడ 36 ఉంది. 36లో 36 9తో క్యాన్సిల్ చేయొచ్చు, 2తో క్యాన్సిల్ చేయొచ్చు. సో 36 ఎల్సిఎంగా తీసుకుంటే, ఒక నంబర్గా తీసుకుంటే 36లో 36 ఎన్నిసార్లు పోతుంది? 1 టైం. 36లో 9 4 టైమ్స్. 36లో 2 18 టైమ్స్. ఇది రేషియో. లేకుంటే ఇది కావాలనుకోండి, 9 ఇంటూ ఈ రెండింటి లబ్ధం. ఇప్పుడు ఏ కావాలంటే ఏం చేస్తాం? ఏ కావాలంటే 36 ఉంది కనుక ఇక్కడ ఇది వదిలేసి ఈ రెండింటి లబ్ధం 9 ఇంటూ 2. బి కావాలంటే ఇది వదిలేసి ఈ రెండింటి లబ్ధం 36 ఇంటూ 2. ఇప్పుడు సి కావాలంటే ఈ రెండింటి లబ్ధం 36 ఇంటూ 9. ఓకేనా? 9తో క్యాన్సిల్ చేసాం అనుకో, 9 9 ఇక్కడ 4 9 సార్. 2తో క్యాన్సిల్ చేసాం అనుకో 1 టైం, ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 18 టైమ్స్. అప్పుడు ఎంత అవుతుంది? 1:, ఇక్కడ 4:18. ఇలా అయితే క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడైతే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఒక నెంబర్ అనుకుంటాం ఎల్సిఎం. ఓకే, వీటి యొక్క హారాల యొక్క ఎల్సిఎం తీసుకుంటే 36 కదా, 36లో 36 1 టైం, 9 4 టైమ్స్, 2 18 టైమ్స్. డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఏమడిగాడు? 4,600 రూపాయల బి వాటా ఎంత? మొత్తం ఎన్ని భాగాలు ఇవి? 1 + 5, 1 + 4 5, 5 + 18 23 పార్ట్స్ 4,600 అయితే బి వాటా 4 పార్ట్స్ ఎంత? ఓకేనా? 23 4,600 అవడానికి దేంతో మల్టిప్లై చేసాం? 23 46 అవడానికి 2తో మల్టిప్లై చేస్తాం. అంటే ఇంటూ 200. ఇది కూడా ఇంటూ 200 అంటే 4 × 200 800. ఇది ఆన్సర్. ఓకేనా? ఈ రేషియో ఇంకా సింపుల్గా చేయాలనుకుంటే చూడండి, ఇది మూలధనం 1/6 అంటే ఇక్కడ 6 ఉంది కదా, ఇక్కడ 3 ఉంది. 6 3లు ఇచ్చాడు. వీటిలో గరిష్ట నెంబర్ ఏది? గరిష్ట సంఖ్య 6 కదా. ఒక 6ని నంబర్గా తీసుకున్నాం అనుకోండి, అంటే మొత్తం మూలధనం 6,000 అనుకుంటే మొత్తం కాలం కూడా 6 నెలలు అనుకున్నాం అనుకోండి. A:B:C. ఇప్పుడు ఏ అనే వ్యక్తి 6 భాగాల్లో 1/6 వంతు అంటే 6లో 1/6 పార్ట్స్ అంటే ఎంత? 1 పార్టే కదా. ఒక భాగం మూలధనం, కాలం కూడా 6 నెలలు అనుకున్నాం అనుకోండి. 6 నెలల్లో ఒక భాగం అంటే 1 నెల. బి అనే వ్యక్తి 1/3 వంతు, 6లో 1/3 వంతు అంటే 2 పార్ట్స్, కాలం 6 నెలల్లో 1/3 వంతు అంటే 2 పార్ట్స్. అంతే కదా. 6లో 1/3 అంటే ఎంత? 2 టైమ్స్ 2 × 2. సి అనే వ్యక్తి 1/2 అంటే మిగిలిన మూలధనం. ఇతను 6 భాగాల్లో ఇతను ఒక భాగం, ఇతను 2 భాగాలు పెట్టుబడి పెట్టాడు. మిగిలింది ఎంత? 3 భాగాలు పోతే మొత్తం 6 భాగాల్లో 3 భాగాలు. ఓకే, కాలం ఎంత? మొత్తం కాలం అన్నాడు, మొత్తం 6 నెలలు కదా మనం అనుకుంది. ఓకే, ఇలా తీసుకుంటే 1 × 1 1, 2 × 2 4, 3 × 6 18. ఇది రేషియో. ఇది డైరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే 6 నెలలు కాబట్టి 12 నెలలు అని తీసుకోవచ్చు, సంవత్సరం తీసుకోవచ్చు. ఎందుకంటే హైయెస్ట్ నెంబర్ ఇక్కడ 6 ఉంది కనుక 6గా తీసుకున్నాం. 6 పార్ట్స్ పెట్టుబడి,
సిక్స్ పార్ట్స్ కాలం తీసుకున్నాం. అంటే 6,000 మొత్తం పెట్టుబడి, 6 నెలల కాలం. 6,000లో 1/6 వంతు అంటే ఎంత? 1000 అంటే ఒక పార్ట్. 6 నెలల్లో 1/6 వంతు అంటే ఎంత? 1 into 1. బి 1/3 వంతు కాలం, 1/3 వంతు పెట్టుబడి. 2 parts. ఇతను మిగిలిన పెట్టుబడి, వీళ్ళిద్దరు కలిసి 1 + 2 3 భాగాలు, 3,000 పెట్టుబడి పెడితే మిగిలింది 3,000. సి పెట్టుబడి పెడతాడు. ఓకే, మొత్తం కాలం అన్నాడు 6 months కదా. రేషియో ఇలా వచ్చేస్తుంది డైరెక్ట్గా. 23 parts 4,600 అయితే 4 parts ఎంత? 800. ఇది ఈ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యాపార ప్రయత్నంలో ఏ, బి, సిలు కలవడానికి నిశ్చయించారు. 6 మాసాలకు 6,500 రూపాయలు ఏ, 5 మాసాలకు 8,400 రూపాయలు బి, 3 మాసాలకు 10,000 రూపాయలు సి పెట్టుబడి పెట్టడానికి మొత్తం లాభంలో 5% ఏ వ్యాపారం నడిపించడానికి గాను తీసుకునే నిర్ణయం. వచ్చిన మొత్తం లాభం 7,400లో బి వాటా ఎంత? ఇక్కడ ఏ అనే వ్యక్తి వర్కింగ్ పార్ట్నర్ అనమాట. అంటే అతను పనిచేసినందుకు గాను ఈ పర్సెంట్ రూపంలో ఇస్తున్నారు. ఇక్కడ శాలరీ కాదు, 5% ప్రాఫిట్లో 5% వాటా అతనికి ఇస్తున్నారు, అతను వర్కింగ్ పార్ట్నర్గా ఉన్నందుకు. ఇప్పుడు రేషియో చూడండి. A/B/C. ఏ ఎంత? 6,500. 2 zeros తీసేసి రాస్తున్నాను. 6 నెలలు. బి 8,400 5 నెలలు. సి 10,000 అంటే 2 zeros తీసేస్తే 2 zeros ఉంటాయి కదా, 3 నెలలు. ఓకేనా. రేషియో చూడండి. 5తో 20 times, ఇక్కడ 13 times. 3తో క్యాన్సిల్ చేయొచ్చు కదా, 3 2 times, ఇక్కడ 2 3s are 6, 3 8s are 24. 2తో 14 times, ఇక్కడ 10 times. రేషియో ఎంత? ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 10 ఉంది. ఓకే, 13:14:10. ఇప్పుడు చూడండి, మొత్తం లాభం ఇది. దీనిలో 5% తీసేయాలిగా ఫస్టే. వీళ్ళు పంచుకుంటున్నారు అంటే 7,400లో 5% అంటే ఎంత? 5/100. 20 క్యాన్సిల్ చేస్తే 5 70s are 350, 5 4s are 20, 370. 7,400లో 370 తీసేస్తే ఎంత? 7,030. 7,030. ఈ 7,030ని మొత్తం ముగ్గురికి పంచితే బి వాటా ఎంత? బి ఎన్ని భాగాలు? 14 parts. మొత్తం ఎన్ని భాగాలు ఇవి? 13 + 14 27, 27 + 10 37. 37 parts 7030 అయితే 14 parts ఎంత? ఓకే, ఇక్కడ చూడండి. 7,400 అనుకోండి, 37 20 times పోతుంది. ఇక్కడ 370 తీసేసామంటే 19 times. ఓకే, 19 190 ఇంటూ 190 చేస్తే 7030 వస్తుంది. ఇది కూడా ఇంటూ 190 చేస్తే ఎంత వస్తుంది? ఇది క్యాలిక్యులేషన్ చేయని అవసరం లేదు. చూడండి, లాస్ట్లో 0 ఉంది అన్నిటిలో. ఆప్షన్లో చూడండి, 4 9s are 36. 0 పక్కన 10th ప్లేస్లో 6 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇదే ఆన్సర్. ఓకే, మన క్యాలిక్యులేషన్ తగ్గించుకోవాలంటే
ఆ విధంగా చేసుకోవాలి. 0 4 9 are 26, 4 plus 9 13, 13 plus 3 16, 1 into 1 1 2, 2660. ఓకేనా? ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ వైలు వ్యాపార భాగస్వాములు వారికి వచ్చిన లాభాన్ని 2:3 నిష్పత్తిలో పంచుకున్నారు. ఎక్స్ పెట్టుబడి 40,000 అయితే వై పెట్టుబడి ఎంత? ఇది చాలా సింపుల్ అండి. మనం కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు ఫస్ట్ పార్ట్లో చెప్పుకున్నాం. సింపుల్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? సామాన్య భాగస్వామ్యం అంటే కాలాలు సమానంగా ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుబడి నిష్పత్తిలోనే వాళ్ళు లాభాలు పంచుకుంటారని చెప్పాం. ఓకే, ఇక్కడ లాభాల నిష్పత్తి ఇచ్చాడు 2:3. ఓకేనా? 2:3 నిష్పత్తిలో పంచుకుంటే వాళ్ళు పెట్టుబడి పెట్టిన ప్రకారమే కదా పంచుకునేది. అంటే ఏ 2 parts 40,000 అయితే ఈ క్వశ్చన్ చేయని అవసరం లేదు. 3 parts ఎంత? 2 into 2నే కదా, లేకపోతే into 20. 2 into 20 40,000, 3 into 20 60,000. అంటే ఆన్సర్ 60,000. వారు పెట్టుబడి పెట్టిన ప్రకారమే వారు లాభాలు పంచుకుంటారు. సామాన్య భాగస్వామ్యం ఇది. కాలం సమానంగా ఉంటుంది, ఇద్దరు కాలం. ఓకే, ఎక్స్ వైలు కదా, ఏబీలన్నా ఎక్స్ వైలన్నా. ఇప్పుడు వై పెట్టుబడి ఎంత? 60,000. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1 సంవత్సరం తర్వాత వచ్చిన లాభం 9,000 రూపాయల్లో మాణిక్ తన వాటాగా 6,000 రూపాయలు పొందాడు. 6 మాసాల పాటు 20,000 రూపాయలు మాణిక్, మొత్తం సంవత్సరం రౌనక్ పెట్టుబడులు పెట్టారు. రౌనక్ పెట్టుబడి ఎంత? చూడండి, మాణిక్, రౌనక్. మొత్తం లాభం 9,000లో మాణిక్ 6,000 తీసుకుంటే రౌనక్ ఎంత తీసుకుంటాడు? 3,000 కదా. అంటే రేషియో ఎంత? 2:1 కదా. 3,000 1 time 2 times 2:1 రేషియోలో తీసుకున్నారు. అయితే రౌనక్ పెట్టుబడి మాణిక్ 6 మాసాల పాటు 20,000 రూపాయలు. 20,000 రూపాయలు పెట్టుబడి 6 మాసాలు. మొత్తం సంవత్సరం రౌనక్ పెట్టుబడి పెట్టాడు. అయితే అతను పెట్టుబడి ఎంత? ఇది ఎక్స్ అనుకుంటే మొత్తం సంవత్సరం అంటే 12 నెలలు. వీళ్ళు లాభాల నిష్పత్తిని ఇక్కడ రాసుకోవచ్చు డైరెక్ట్గా, ఎందుకంటే వీరిది ఈ పెట్టుబడి ఇంటి కాలం నిష్పత్తిలోనే వాళ్ళ లాభాలు పంచుకుంటామని చెప్పాం. ఓకే, 2:1. ఇది 2 నిష్పత్తులు సమానం అయితే మధ్యమ లబ్ధం అంతిమ లబ్ధానికి సమానం. అంటే దీన్ని గుణిస్తుంది అంటే దీన్ని భాగిస్తుంది అని. ఓకే, దీన్ని డైరెక్ట్గా ఇక్కడ రాసుకోవచ్చు. దేని యొక్క లాభం దాని యొక్క హారంలో రాసుకోవచ్చు. అది 2 times 2 1 time 2 10లో 5 times, అప్పుడు 5,000. ఎక్స్ ప్లేస్లో 5,000 ఉంటే ఇవి ఈ రేషియోలో వస్తాయి. ఓకే, ఎక్స్ అంటే ఎంత? ఎక్స్ అంటే ఏంటి? రౌనక్ యొక్క పెట్టుబడే కదా. అదే ఆన్సరు.